హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి టమాటా పప్పు అండి. మనం ఇంట్లో ఎక్కువగా చేసుకునే ఈ టమాటా పప్పు చాలా రుచిగా రావాలంటే మాత్రం ఇలా చెయ్యండి. చాలా రుచిగా, పుల్లగా, కమ్మగా ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుందండి. సరే, మరి ఎలా తయారు చేసుకోవాలనో చూద్దామా? ముందుగా కుక్కర్ పెట్టుకుని ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. 1 గంట ముందు నానబెట్టిన ఈ కందిపప్పును కుక్కర్లో వేసుకోవాలండి. ఒక 2-3 నిమిషాల పాటు ఈ పప్పును ఆయిల్లో ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల పప్పు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, టమాటాలు, కొంచెం చిటికెడు పసుపు వేసుకుని ఒకసారి ఇలా కలుపుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. పప్పు అడుగు పట్టకుండా మంచిగా కలుపుకోవాలండి. 1 స్పూన్ కారం వేసుకుని ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 3-4 ఎల్లుల్లిపాయలను వేసుకోవాలి. 1 కప్పు చింతపండు రసం వేసుకుని 1 స్పూన్ ఉప్పు వేసి ఒకసారి ఇలా కలుపుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత మనం మూత పెట్టుకోవాలి. ఒక 4 లేదా 5 విజిల్స్ వచ్చే వరకు మనం ఈ పప్పును ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత మూత తీసి చూడండి, ఈ పప్పు మంచిగా ఉడికిపోయిందండి. ఒకసారి ఇలా కలుపుకొని పప్పును మంచిగా మెత్తగా రుబ్బుకోవాలి అండి ఈ పప్పు గుత్తితో. పప్పు మెత్తబడిన తర్వాత ఈ పప్పు గుత్తిని తీసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఒక 2 నిమిషాల పాటు ఈ పప్పును ఉడికించుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి ఇలా కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ కుక్కర్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పప్పు తాలింపు కోసం 1 కప్పు ఆయిల్ వేసుకోవాలి. 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. ఈ పోపు మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు పప్పు వేసుకోవాలి. ఈ పోపు టమాటా పప్పుకు కలిసేలా ఒకసారి ఇలా మంచిగా కలుపుకోవాలండి. ఈ టమాటా పప్పు చాలా సింపుల్గా రెడీ అయిపోయింది కదండి, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. నా స్టైల్లో ఈ టమాటా పప్పును మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వస్తుందండి. ఆకుకూరలతో కూడా పప్పును ఎలా సింపుల్గా చేయాలనో నేను మీ ముందుకు కొత్త రెసిపీస్తో వస్తూనే ఉంటానండి. మీరు మాత్రం నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపో